సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. మహాయోధుడు మహారాణా ప్రతాప్ అని తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిలు అన్నారు. శుక్రవారం రాజ్పూత్ సమాజం ఆధ్వర్యంలో మహారాణా ప్రతాప్ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. తాండూర్ పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలో జరిగిన వేడుకల్లో చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు వేరువేరుగా హాజరై మహారాణా ప్రతాప్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తొలి స్వాతంత్ర సమర యోధుడు, మొఘలులతో పోరాడి భారతదేశ కీర్తి పతాకం ఎగరవేసిన తొలి హిందూ మహారాజు మహారాణా ప్రతాప్ అని కొనియాడారు. ఆయన చరిత్రను అందరూ తెలుసుకోవాలన్నారు. అదేవిధంగా రాజ్పూత్ సమాజానికి అండగా ఉంటామని, అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సునీతా సంపత్, బషీరాబాద్ మాజీ ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్, మాజీ కౌన్సిలర్ సాహు శ్రీలత, మాజీ డిపిసి సభ్యులు పట్లోల నరసింహులు, రాజ్పూత్ సమాజం అధ్యక్షులు దిలీప్ సింగ్ ఠాకూర్, ప్రధాన కార్యదర్శి శివానంద్ సింగ్, మహిళా సంఘం అధ్యక్షురాలు నిఖితా ఠాకూర్, ప్రధాన కార్యదర్శి పల్లవి ఠాకూర్, నాయకులు అజయ్ ప్రసాద్, సూరజ్ సింగ్ ఠాకూర్, సమాజం సభ్యులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. जय महाराणा, जय महाराणा, जय राणा। अनायकट जय राणा, जय राणा, जय राजपुताना, जय राजपुताना, जय राणा, जय राणा। आओ तुम लोग भी आओ इधर आओ।
వేదిక మీదగా రమ్మంటున్నాం. ఎంతో ధైర్య సాహసాలు ఉన్నటువంటి వ్యక్తి, గొప్ప మానవుడు. ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు మీరు. ఎందుకంటే చిన్న ఉదాహరణ, ఆయన ధైర్యం, ఆయన సాహసము ఆ రోజులో ఆయన చిన్ననాటి తనంలోనే తక్కువ సైన్యం ఉన్న, ఆ రోజు ఎంతో అయిన కొద్ది 300 సైన్యం ఉన్నటువంటి అక్బర్ పైన విరోచితంగా పోరాడి ఒక పోరాట వీరుడుగా మిగిలిపోయిండు. కానీ ఎక్కడ కూడా తగ్గకుండా అలాంటి గొప్ప కుటుంబంలో పుట్టినటువంటి మీరు ఖచ్చితంగా మనము తాండూరు నియోజకవర్గంలో ఆ మహానుభావుని విగ్రహం ఖచ్చితంగా ఇంకా కూడా పెద్దది పెట్టుకోవచ్చినట్టు ఆవశ్యకత ఉంది. ఖచ్చితంగా మనం పెట్టుకుందాం. మీరు ఏదో స్పిరిట్తో ఉండండి. ఎందుకంటే ఊరికి వేదికలు కాకుండా గతంలో నుంచి కూడా మీరు కౌన్సిలర్లుగా ఉన్నారు. ఇంకా మున్ముందు కూడా ఖచ్చితంగా మీరు రాజకీయంగా కూడా ఇంకా ముందడుగు వేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, ఖచ్చితంగా గతంలో ఏం చేసారో ఏమి ఇచ్చారో నేను దాని దగ్గర కుదర్చుకోలేను. కానీ ఖచ్చితంగా మా సోదరుమని అడిగింది, మా సోదరులు అడిగేది ఖచ్చితంగా 20 లక్షల బిల్డింగ్ అన్నారు. నెక్స్ట్ మంత్ నుంచే ఇక్కడనే మీకు బిల్డింగ్ ఇస్తా. బిల్డింగ్ కూడా మీరు అడిగినంత కాకుండా ఖచ్చితంగా ఆ బిల్డింగ్ కట్టించే ప్లేస్ మాత్రము ఇమ్మీడియట్గా ఇక్కడనే ఫౌండేషన్ వేసి నేను కడతానని చెప్పి కూడా అతి త్వరలో కట్టిస్తానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీరు ఈరోజు నేను వాస్తవమే మహేష్ కానీ వీళ్ళందరూ కూడా మనోళ్ళందరూ కూడా దిలీప్ వీళ్ళంతా కూడా తెచ్చి 10:30-11 గంటలకు రమ్మని చెప్పిండ్రు. నేను వాస్తవంగా 9:30కి బయలుదేరిన. మళ్ళీ సీఎం ఆఫీస్ నుంచి మనకు ఫోన్ వచ్చినందుకు మళ్ళీ సీఎం దగ్గరకు పోయినందుకు 1-1.5 లేట్ అయింది. మీరు అన్నిదాకా భావించొద్దు, మీరు అందరూ కూడా క్షమించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇదే కాకుండా ఇంకా కూడా మన దగ్గర అందరూ కూడా దాంట్లో కూడా ఖచ్చితంగా ఈబీసీలు, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ మన దగ్గర ఇంకా బీద వాళ్ళు కూడా ఉంటారు. ఖచ్చితంగా వారికి ఈరోజు గవర్నమెంట్ ఏదైతే మన సంక్షేమ పథకాలు ఏదైతే చేసి పెడతా ఉన్నామో దాంట్లో భాగస్వాములని ఖచ్చితంగా మీరందరూ ఇప్పుడు దిలీప్ గారు ఉన్నారు. ఖచ్చితంగా ఎవరు దీంట్లో ఇల్లు లేని నిరుపేదలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఇవ్వండి. వారికి అందరూ కూడా ఇండ్లు ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా మనం తీసుకొని ఖచ్చితంగా ఇండ్లు ఇస్తాం. ఇండ్లే కాకుండా ఈరోజు యువ వికాసం అని చెప్పి యువకులకు, నిరుద్యోగులకు వాళ్ళకు చాతంత 4 లక్షల రూపాయలు దాదాపు 70-75% సబ్సిడీతోని యువ వికాసం అని చెప్పి అది కూడా ఇస్తూ ఉన్నాం. దానికి కూడా మీరందరూ ఒకటి దిలీప్ ద్వారా కానివ్వండి, మా సోదరిమణి ద్వారా కానివ్వండి, మీరందరూ ఒక మీ అసోసియేషన్ తరఫున మీ కాన్స్టిట్యూన్సీ మన కాన్స్టిట్యూన్సీ మొత్తంలో ఎక్కడున్నా సరే మీరందరినీ వాళ్ళని ఏకం చేసి వారికి ఏం కావాలనో అవన్నీ కూడా మీరు ఒకటి ఇవ్వండి. ఖచ్చితంగా వాళ్ళకి అందరికీ యువ వికాసంలో కానివ్వండి, ఇల్లు లేని వారికి కానివ్వండి, ఇంకా గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఏ ఫెసిలిటీస్ అయినా ఖచ్చితంగా మీకు అన్ని ఫెసిలిటీస్ కూడా ఖచ్చితంగా ఇచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని ఖచ్చితంగా ఉంటాను. చైర్మన్ బాలరెడ్డి గారికి, గౌరవ సోదరి మాజీ మున్సిపల్ చైర్మన్ సంపత్ సునీత గారికి, గౌరవనీయులు సోదరి కౌన్సిలర్ గారికి, గౌరవ బసిరాజ మండల అధ్యక్షురాలు కరుణా అజయ్ ప్రసాద్ గారికి, గౌరవనీయులు అజయ్ గారికి, గౌరవనీయులు నరసింహులు గారికి, గౌరవ సుబ్బాద్ పటేల్ గారికి, గౌరవనీయులు పెద్దలు సూరజ్ సింగ్ గారికి, గౌరవ దిలీప్ సింగ్ ఠాకూర్ గారికి,
శివానంద సింగ్ గారికి, లిఖిత ఠాకూర్ గారికి, పల్లవి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోదరి మనందరికీ, రాజ్పూత్ సంబంధించినటువంటి కమిటీ నాయకులందరికీ పేరు పేరు నమస్కారాలు. ఇక్కడ ఈరోజు పెద్ద ఎత్తున ఏదైతే జన్మదిన కార్యక్రమాలు జరుపుకుంటున్నాం, మరి వారు ఎన్నో సేవలు చేస్తున్నారు. ఇక్కడ మంచి విగ్రహం కూడా పెట్టుకోవడం జరిగింది. మహారాజ్ ప్రతాప్ జయంతి మన తాండూరుతో పాటు మన రాష్ట్రంతో పాటు దేశమంతటా కూడా ఈరోజు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. రాజ్పూతులంతా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మరి సంతోషంగా వారి జన్మదిన కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. చాలా విగ్రహం కూడా చక్కగా పెట్టినారు. ప్రతి సంవత్సరం కూడా తాండూరు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇదే విధంగా ఎంతో సంతోషంగా జరుపుకోవాలని చెప్పుకుంటూ, మాకు కూడా చాలా ప్రోగ్రాం ఉన్నాయి కాబట్టి మీరందరూ పర్మిషన్ తీసుకొని పోతున్నాం. ఎమ్మెల్యే గారు కూడా వస్తారు. ఎమ్మెల్యే గారు వచ్చేంత వరకు కూడా మీరందరూ కూడా అందరూ కూడా మాట్లాడి దీన్ని జయప్రదం చేయాలని చెప్పుకుంటూ అందరికీ నమస్కారాలు. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.